మీరు చూస్తున్న ఈ ఛానల్లో మీ ఇంటర్వ్యూ లేదా వ్యాపార ప్రకటన కావాలంటే ఈ ఫోన్ నెంబర్ను సంప్రదించగలరు. ఫోన్ నెంబర్ 9948299422. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ లక్ష్మణ్. ప్రస్తుతం మనం గోవాలో ఉన్నాం. గోవాలో కూడా సహస్ర లగ్జరీ రిసార్ట్స్లో అయితే ఉన్నాము. సో ఈ రిసార్ట్స్కి వచ్చిన తర్వాత ఒక స్టోరీ చేయాలనిపితే నాకైతే అనిపించిందండి. ఎందుకంటే ఇంత లగ్జరీ రిసార్ట్స్లో అతి తక్కువ ప్రైస్లో ఒక బెస్ట్ ఆఫర్ అయితే వీళ్ళు ప్రకటించారు. ఏంటి ఈ ఆఫర్, ఏంటి ఈ ఆఫర్ కింద ఏమేమి వర్తిస్తాయి? సో గోవాలో కూడా ఇంత తక్కువ ప్రైస్లో ఇంత లగ్జరీ స్పెషలిటీస్ ఉన్న రిసార్ట్స్ ఒకటి ఉందని చెప్పి చాలామందికి అయితే తెలియదు. సో ఈ రిసార్ట్స్ సంబంధించి మరిన్ని విశేషాలు మీ ముందుకు తీసుకుని వచ్చే ప్రయత్నం కూడా చేస్తున్నాను. సో మనతో పాటు సాయి కుమార్ గారు ఉన్నారు, జనరల్ మేనేజర్. ఆయనతో కూడా మాట్లాడి చాలా వరకు ఈ రిసార్ట్స్ సంబంధించి విషయాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎవరైనా గోవా వస్తే మటుకు వన్స్ ఒక్కసారి ఈ రిసార్ట్స్కి విజిట్ చేశారంటే మటుకు మళ్ళీ ఇక్కడికే వస్తారు. 100% నేను అది షూరిటీ అయితే చెప్తున్నాను. సో ఒకసారి సాయి కుమార్ కూడా అడిగి తెలుసుకుందాం. నడుచుకుందాం. Hi Sai garu. Hello Andy. Hi. How are you? I'm good. How are you? Thank you for invite. Thank you. So చూస్తున్నారు కదా సాయి గారు, సహస్ర లగ్జరీ రిసార్ట్స్ జనరల్ మేనేజర్. సో సాయి గారితో కూడా మాట్లాడదాం. నిజంగానే అసలు గోవాలో ప్రజెంట్ అసలు ఎలా ఉంది టూరిజం, దాంతోపాటు ఇంత తక్కువ ప్రైస్లో ఇంత లగ్జరీ స్పెషాలిటీస్ ఎలా వాళ్ళు కల్పిస్తున్నారు కూడా అడిగే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి. ఎలా ఉన్నారు? గుడ్ సార్. చాలా సో తెలుగు వాళ్ళు చాలా తెలుగులోనే మాట్లాడుకున్నారు. అది రాజమండ్రి వాళ్ళు. సో రావటం మాకు మీ గోదావరి స్టైల్లో వెల్కమ్ కూడా ఇచ్చాము, ప్రయత్నించాం మేము చేయడానికి. చాలా బాగుంది, చికెన్ కూడా చాలా బాగుంది. సో ముందుగా సహస్ర లగ్జరీ రిసార్ట్స్ గురించి ఒకసారి మా ప్రేక్షకులు. సో సహస్ర అనేది బేసిక్లీ ఒక 7th హైయెస్ట్ చక్రాస్ ఇన్ బుద్ధిజం అండి. లైక్ వరా ఈజ్ బేసిక్లీ 1000 souls of sound. సహస్ ఈజ్ ది 7th హైయెస్ట్ చక్రాస్ ఇన్ ది బుద్ధిజం. సో మేమేంటంటే ఒక హాస్పిటాలిటీని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి. ఏదైతే మనం అల్ట్రా లగ్జరీని తీసుకుని వచ్చి పర్సనలైజ్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి. ఒకసారి మన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరైనా గెస్ట్ స్టే చేశారంటే వాళ్ళకి కంప్లీట్ ఒక యాక్ట్ సర్వీసెస్ నుంచి, గోవాలో హెలికాప్టర్ సర్వీసెస్ నుంచి, ఒక హోటల్ హాస్పిటాలిటీ నుంచి, ఒక విల్లా ఎక్స్పీరియన్స్ కానీ ప్రతి ఎక్స్పీరియన్స్ని కూడా అల్ట్రా పర్సనలైజ్ చేసి, అంటే ఒక క్లయింట్కి తగ్గట్టుగా, వాళ్ళ గెస్ట్కి టేస్ట్కి తగ్గట్టుగా ప్రతి ఒక్కటి, అంటే ఒక రూమ్లోకి మనం ఎంటర్ అయితే కూడా మన రూమ్కి వాళ్ళకి తగ్గ ఫ్రాగ్రెన్స్. ఇప్పుడు ఒక రూమ్లో ఉందంటే ఇప్పుడు కొంతమందికి వెనిలా నచ్చుతుంది, కొంతమందికి చాక్లెట్ ఫ్లేవర్ నచ్చుతుంది. అట్లా ఒక డిఫరెంట్ ఫ్రాగ్రెన్స్ని కూడా మనం అల్ట్రా ప్రీమియంగా పర్సనలైజ్గా డిజైన్ చేసి ఎక్స్పీరియన్స్ చేపిస్తున్నాం మన దగ్గరికి వచ్చిన గెస్ట్లందరికీ. సో మీ ప్లాన్ బాగుంది, మీరు చేసేదంతా బాగుంది. కానీ గోవాలో ప్రతి ఒక్కరు ఇదే చెప్తారు, ఏ రిసార్ట్స్కి వెళ్ళి ఇదే చెప్తారు. కానీ మిగతా వాళ్ళకి మీకు ఏంటి తేడా? మెయిన్ ప్రాబ్లం అంతా కూడా ఇక్కడ ట్రావెలింగ్ అండ్ టూరిజంకి చాలా మెయిన్ ప్రాబ్లం ఉంది సార్. సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి మన దగ్గర స్టే చేసే వాళ్ళందరికీ కూడా ఒక రెంట్ ఫ్రీ 2-wheeler. ఇప్పుడు మీరు ఒక రెంట్ ఫ్రీ ఒక 2-wheeler కావాలి, గోవాలో ఎక్కడైనా తిరగాలన్నా, ఎక్కడైనా బీచెస్కి వెళ్ళాలన్నా కూడా ఈజీ యాక్సెస్ ఏంటంటే గోవాలో రోడ్స్ అన్ని కూడా కొంచెం స్మాలర్. సో ఈజీ యాక్సెస్ అంతా కూడా బైక్లోనే ఉంది. సో ఒక మోపెడ్ డైరెక్ట్గా మన దగ్గర చెక్ ఇన్ చేసేటోళ్ళు మనకి ఏం ఎక్స్ట్రా పే చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్గా వచ్చి మన దగ్గర చెక్ ఇన్ చేసి అలా డైరెక్ట్ కీ తీసుకుంటారు. చెక్అవుట్ టైంలో మళ్ళీ మనకి ఆ కీ రిటర్న్ చేస్తారు. హ్యాసిల్ ఫ్రీగా 100% మనం అది జెన్యూన్గా సర్వీస్ ఇస్తున్నాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓకే. ఓన్లీ ఫ్యూయల్ ఒకటి బేర్ చేసుకుంటే చాలు, అంతే. ఇంకా అది కూడా మనం పెడితే బాగుంది కాబట్టి ఓకే ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తున్నాం మన దగ్గర స్టే చేసిన వాళ్ళందరికీ. అండ్ ఇప్పుడు మనం 7,999 అని చెప్పేసి ఒక కొత్తగా ఇది కూడా లాంచ్ చేసాం. ఆఫర్. సో నేను ఇది చూసిన తర్వాత ఇక్కడ దాకా వచ్చాను. ఏంటి 8,000 ఆఫర్ ఏంటి? ఈ ఆఫర్లో అసలు మీరు ఏమి అంటే ఒక మెయిన్ ప్రాబ్లం అంతా ఏంటంటే ఇక్కడ ఫుడ్కి చాలా గ్యాప్ ఉంది ఫుడ్కి. సో మెయిన్ గోవా వచ్చే వాళ్ళు అందరూ హ్యాంగ్ అవుట్ అవ్వాలి, చిల్ అవ్వాలి అనుకుని చేసి మోస్ట్ ఆఫ్ ది పీపుల్ వాళ్ళే వస్తారు. అండ్ కమింగ్ డేస్ ఆర్ బేసిక్లీ సమ్మర్ హాలిడేస్ కూడా వస్తున్నాయి. సో మోస్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ పీపుల్ ఎవరైతే గోవా విజిట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఒక క్యాచీగా మనం ఏదైనా ఒక స్పెషల్ ఆఫర్ పెట్టాలి. ఎప్పుడైనా ఏ టైంలో అయినా కూడా వాళ్ళు మన దగ్గర స్టే చేయొచ్చు. సో ఇప్పుడు ఎవరైతే ఒక 2 nights మన దగ్గర ఒక 7,999లో 2 nights మన దగ్గర బ్లాక్ చేసుకుంటారో వాళ్ళకి ఎయిర్పోర్ట్ నుంచి వాళ్ళు ల్యాండ్ అయిన దగ్గర నుంచి గోవాలో ఎనీ ఎయిర్పోర్ట్ ఆర్ ఎనీ రైల్వే స్టేషన్ అక్కడ నుంచి మన ప్రాపర్టీకి వచ్చి మన ప్రాపర్టీలో స్టే చేసిన దగ్గర నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళేంత వరకు కూడా కంప్లీట్లీ ఎవ్రీథింగ్ ఈజ్ ఇంక్లూడ్ ఇన్ దిస్ ప్యాకేజ్. 7,999 పికప్ అండ్ డ్రాప్, రెంట్ ఫ్రీ. ఎస్, ఎయిర్పోర్ట్, ఎనీ ఎయిర్పోర్ట్. మీరు డాబులిం కావచ్చు, లేదా మోపా కావచ్చు, లేదా ఇఫ్ యూ కమింగ్ టు వాస్కోడిగామా రైల్వే స్టేషన్ కానీ, లేదంటే మడ్గావ్ రైల్వే స్టేషన్ కానీ, ఎనీథింగ్
అంటే వచ్చి గోవాలో రీచ్ అయిన దగ్గర నుంచి బయటకు వెళ్ళేంత వరకు కూడా అంతే ఎవ్రీథింగ్ విల్ బి టేకింగ్ కేర్ బై. ఇది మొత్తం 8,000లోనే 8,000 రూపీస్ డ్రాప్ పికప్ అండ్ డ్రాప్, ఫ్రీ 2 వీలర్, 2 nights, ఎవ్రీథింగ్, బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. కూడా బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్. ఎలా సార్ ఇదంతా ఎలా సాధ్యం? ఏదో ఒకటి మనం అంటే ఇప్పుడు గోవాలో ప్రెసెంట్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఆ ప్రాబ్లమ్స్ అన్నింటినీ ఓవర్కమ్ చేయాలి అనే ఉద్దేశంతో మనం చాలా తక్కువ రేటుకి ఈ ప్యాకేజ్ని డిజైన్ చేసాం. ఈ ప్యాకేజ్ అంటే ఇది ఓన్లీ ఈ ఒక్క మంత్కే కాదు, ప్రెసెంట్ బుకింగ్ పీరియడ్ వచ్చి ఈ మంత్ పెట్టాం. బట్ ఈ మంత్ కాకుండా ఎనీ టైం లైక్ నెక్స్ట్ 1 year తర్వాత కానీ ఎప్పుడు కావాలంటే అప్పుడు కూడా స్టే చేయొచ్చు. ఇప్పుడు బుక్ చేసుకొని ఎనీ టైం. ఓకే. 31st నైట్ వచ్చినా కూడా వీఆర్ హ్యాపీ టు వెల్కమ్. ఓకే, ముందే బుక్ చేసుకొని రైట్ నో మీరు 799 ఏదైతే ఉందో అది 2 nights బుక్ చేసుకుంటే ఎనీ టైం యూ కెన్ స్టే. సో నాకు తెలిసి గోవాలో ఇంత తక్కువ ప్రైస్లో 100% ఆఫర్ ఎక్కడా లేదు. ఎక్కడ ఉండదు సార్, ఖచ్చితంగా. సో రీసెంట్గా మీరు ఢిల్లీ కూడా వెళ్ళినట్లున్నారు. ఢిల్లీ కూడా వెళ్ళాను. అక్కడ టూరిజం మినిస్టర్ కూడా మీతో మాట్లాడి సో సపరేట్గా మీతో కూర్చొని మాట్లాడారంట ఎలా సాధ్యం ఇదంతా అని చెప్పి కూడా. అదే సార్ ఎక్స్పీరియన్స్ ఏంటో మాకు చెప్తారా? అంటే మనం చేసే ఇనిషియేటివ్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పటివరకు గోవాలో ఎటువంటి 5-star ప్రాపర్టీస్ కానీ 4-star ప్రాపర్టీస్ కానీ ఎవరు తీసుకోలేదు. సో మనం మన ప్యాకేజ్ గురించి కానీ మన ప్రాపర్టీ గురించి కానీ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఆయన కూడా చాలా ఇంట్రెస్టింగ్గా విన్నారు మన గురించి. అండ్ మనకు మన ప్రాపర్టీ కూడా విజిట్ చేశారు, చూశారు, మొత్తం అంతా చెప్పారు. అంటే ఒక అప్రిషియేషన్ అనేది మనకు ఆయన దగ్గర నుంచి స్పెషల్గా వచ్చింది. అంటే అక్కడికి గోవా టూరిజం డిపార్ట్మెంట్ ద్వారాగా మనం వెళ్ళడం అనేది అసలు చాలా అంటే వాళ్ళు మనల్ని తీసుకుని వెళ్ళినట్టు అనమాట. సో వాళ్ళు మనల్ని తీసుకుని వెళ్ళి మనతో అక్కడ మనకు ఒక స్పెషల్ ప్లేస్ ఇచ్చి మనకి డెసిగ్నేటెడ్ ప్లేస్లో మనల్ని కొంచెం అప్రిషియేట్ చేసి అంటే ఇట్లా చేస్తున్నారు, కొంచెం నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తున్నారు టూరిజంని అనేది అదొక మంచి అప్రిషియేషన్ అని చెప్పాలి. లొకేషన్ కూడా చాలా ప్రైమ్ లొకేషన్లో కనిపిస్తుంది. సో చుట్టూ గ్రీనరీ, కొబ్బరి చెట్లు. గోదావరిలో ఉన్నామా గోవాలో ఉన్నామా ఫీలింగ్ అయితే ఇక్కడికి రాగానే ఎలా సార్ ఇదంతా అసలుకి? అంటే ఇక్కడ లొకేషన్ వైజ్ చెప్పాలంటే సార్ మనకి మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వ్యూ. ఇక్కడ మనకు ఏదైతే వ్యూ ఉందో ఆ వ్యూ అసలు ఇంకా రైనీ సీజన్ కానీ సమ్మర్లో కూడా అంటే 365 days ఎంజాయ్ చేసే వ్యూ ఇది. అంటే ఇక్కడ చాలా ఐ డోంట్ వాంట్ టు నేమ్ ఎనీ హోటల్స్, బట్ చాలా హోటల్స్ ఉన్నాయి కానీ ఎవరికి లేని ఒక అత్యద్భుతమైనటువంటి మనకి ఏంటంటే ప్లేస్ అడ్వాంటేజ్. ఇది గోవా నుంచి మీరు పంజిమ్ తీసుకోండి, సౌత్ గోవా తీసుకోండి, లేదా నార్త్ గోవా తీసుకోండి, అన్నింటికి కూడా వీఆర్ ఇన్ ద మిడిల్. సో ఇక్కడ నుంచి మీరు ఎయిర్పోర్ట్కి ట్రావెల్ చేయాలన్నా లేదా వేరే దగ్గరికి ట్రావెల్ చేయాలన్నా ఏ బీచెస్కి వెళ్ళాలన్నా కూడా అన్నింటికి మనం మధ్యలో ఉన్నాం కరెక్ట్గా. ఓకే. సో ప్రైమ్ లొకేషన్లో అండ్ బ్యూటిఫుల్ సినిక్ వ్యూ. మా రూమ్స్ ఖచ్చితంగా నేను వ్యూ మన వ్యూస్ కోసం అని చెప్పేసి నేను స్పెషల్గా మన వ్యూ కూడా చూపిస్తాను. ఒకసారి మన వ్యూ కూడా చూస్తే ఇంకా బెటర్గా ఐడియా వస్తుంది. మొత్తం టోటల్ ఎన్ని రూమ్స్ ఉన్నాయి? టోటల్ 42 rooms. 42 rooms. ఓకే. ఇందులో లగ్జరీ సెగ్మెంట్ ప్రీమియం హైయెస్ట్ కేటగిరీ వచ్చి ప్లంజ్ పూల్ రూమ్స్. మన దగ్గర స్విమ్మింగ్ పూల్ రూమ్స్ కూడా ఉన్నాయి. రూమ్లోనే స్విమ్మింగ్ పూల్ ఇంక్లూడ్ ఉంటుంది. ఇంక్లూడింగ్ రూమ్. ఓకే. రూమ్లోనే స్విమ్మింగ్ పూల్. ఎస్. మినీ స్విమ్మింగ్ పూల్, చిన్న స్మాల్ స్విమ్మింగ్ పూల్. ఓకే. పర్సనల్ స్విమ్మింగ్ పూల్. ఓకే. ఇంకేమేమి ఉన్నాయి ఇక్కడ? స్విమ్మింగ్ పూల్ ఉంది, మన దగ్గర జకూజీ ఉంది, అండ్ స్పా ఆల్సో వీఆర్ కమింగ్ అప్. స్పాని కూడా కొంచెం నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళాలనుకుంటున్నాం. అంటే స్పా ఇన్ ద సెన్స్ వెల్నెస్ సెంటర్ టైప్లో. అంటే థాయ్ ట్రీట్మెంట్స్ కానీ యూ నేమ్ ఎనీ కంట్రీ వాళ్ళ సిగ్నేచర్ ట్రీట్మెంట్స్ ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా మనం ఇక్కడ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం స్పాలో. సార్ 8,000లో ఈరోజు ఫ్లైట్కి వచ్చామనుకో 5,000. ఫ్లైట్కి ఎయిర్పోర్ట్ నుంచి మళ్ళీ మనం అనుకున్న ప్లేస్కి రావాలంటే మినిమం ట్యాక్సీ ఛార్జెస్ 2,000. సో మీరు ఏమంటున్నారంటే పికప్, డ్రాప్, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, మంచి లగ్జరీ రూమ్స్, స్విమ్మింగ్ పూల్. సో నిజంగా నాకు తెలిసి గోవాలో ఇంతవరకు ఎవరు చేయలేదు. ఆఫర్గా ఎన్ని రోజులు ఉంటుంది? ఇది 1 month వరకు ఉంది సార్. ఇంకా ఓన్లీ 1 month వరకు. ఓకే. ఇప్పుడు బుక్ చేసుకుంటే ఎప్పుడైనా స్టే చేయొచ్చు. ఈ ప్యాకేజ్లో బుక్ చేసుకున్న వాళ్ళు ఇప్పుడు బుక్ చేసుకుని మీరు 2 years తర్వాత ట్రావెల్ చేసినా కూడా వీఆర్ హ్యాపీ. నో సార్ ఒక డౌట్ కూడా ఉంది. అంటే ఈ మధ్యకాలంలో గోవాలో ట్యాక్సీ రేట్లు పెరిగాయి, రూమ్ రెంట్స్ పెరిగాయి, చాలా వరకు రేట్లు పెరగటం వల్లే టూరిజం తగ్గిపోయిందని చెప్పి ఒక మాట వినిపిస్తుంది. సో ఎంతవరకు నిజం? కానీ మీరు దానికి భిన్నంగా లేదు, ఇది గ్రౌండ్ లెవెల్ పరిస్థితి లేదు. సో ఎగ్జాంపుల్ మీ ఆఫరే చూపిస్తున్నారు, ఎంత తక్కువ ప్రైస్లో ఒక 5-star స్పెషలిటీస్ ఇక్కడ చూపిస్తున్నారు. ఒక రకంగా 5-star హోటల్లోనే ఉంది. ఇది 5-star హోటల్ కూడా ఎంత పీస్ఫుల్గా ఎంత ఇదిగా అయితే ఉండదు. సో నేను రీసెంట్గా 2-3 సార్లు విజిట్ చేసిన ప్లేసెస్ కూడా ఉన్నాయి. సో ఏంటి అది ఒకసారి మీరు? అంటే ప్రైసింగ్ స్ట్రాటజీ అనేది గోవా ఎప్పుడు సీజనల్ బిజినెస్ అండి. అంటే గోవాకి వచ్చేవాళ్ళు సీజన్ చూడకుండా వచ్చేవాళ్ళు ఉంటారు, సీజన్ చూసి వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. అంటే వైస్ వర్సా సిచ్యువేషన్స్. బట్ ఇక్కడ సీజన్ చూసి వచ్చేవాళ్ళంతా కూడా మోస్ట్లీ ఏంటంటే బెంగళూరు క్రౌడ్ కానీ మిగతా అదర్ ప్లేసెస్ నుంచి వచ్చేవాళ్ళు సమ్మర్ హాలిడేస్కు లేదా అట్ ద సేమ్ టైం ఇయర్ ఎండ్కి వస్తారు. ఇయర్ ఎండ్ ఈస్ బేసిక్లీ క్రిస్మస్ టైంలో. అంటే క్రిస్మస్ నుంచి ఇంకా బిజినెస్ స్టార్ట్ అవుతుంది. నవంబర్, డిసెంబర్ ఆ టైం నుంచి అంతా గోవా పీక్స్కి వెళ్ళిపోతుంది. బట్ మిగతా త్రూ అవుట్ ద ఇయర్ ఎప్పుడైతే ఎవరైతే ట్రావెల్ చేస్తారో వాళ్ళ దగ్గర ఒక డిఫరెంట్ thousands of ఆప్షన్స్ ఉంటాయి. కానీ ప్రతి ఆప్షన్ కూడా కస్టమైజ్ చేసేటట్టు ఉండదు. ప్రాబ్లం ఏంటంటే ఒక్కొక్క ఆప్షన్ ఒక్కొక్కరి దగ్గర ఒకటి అవైలబుల్ ఉంటుంది, ఒకరి దగ్గర ఒకటి అవైలబుల్ ఉండదు.
మన దగ్గరికి వచ్చే వాళ్ళకి మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంప్లీట్లీ అవైలబుల్ పెట్టాం, అన్ని సర్వీసెస్ కంప్లీట్గా. ఒక గెస్ట్ మన దగ్గర స్టే చేసి ఒక యాక్ట్ సర్వీసెస్లో ఎంజాయ్ చేయాలి, ఓకే, ప్రైవేట్ యాక్ట్ సర్వీసెస్కి వెళ్ళాలంటే అది కూడా మన దగ్గర ఉంది. అవునా? యా, ఓకే. ఒక సీ మధ్యలోకి వెళ్ళి అక్కడ కొంచెం ఒక 1 hour 2 hours సేల్ చేయాలన్నా అవైలబుల్. ఇంటర్నేషనల్ వాటర్స్ వరకు తీసుకెళ్ళడానికి మన దగ్గర పర్మిషన్స్ ఉన్నాయి. ఓకే, మన యాడ్స్కి ఒక 300 members ఒక చిన్న ప్రైవేట్ పార్టీలో చేయాలి, మన దగ్గర బ్యాంక్వెట్ హాల్ అవైలబుల్ ఉంది. ఓకే, కంప్లీట్ హ్యూజ్ పార్కింగ్ స్పేస్ ఉంది మన దగ్గర. అట్ ద సేమ్ టైం అదే 300 members సముద్రం మధ్యలోకి వెళ్ళాలనుకుంటున్నారు, యాక్ట్ సర్వీసెస్ అది అవైలబుల్ ఉంది మన దగ్గర. 300 peopleని అకామిడేట్ చేసి యాక్ట్ సర్వీసెస్ మన దగ్గర రెడీగా ఉంది. ఆల్ సర్వీసెస్ ఎవ్రీథింగ్ ఈజ్ అట్ వన్ ప్లేస్. సో థ్యాంక్ యూ అండి. నిజంగానే చాలామందికి ఈ విషయాలు తెలియక అంటే బయట జరుగుతున్న ప్రచారాలు కావచ్చు రకరకాలుగా, అంటే ఇంత బెస్ట్ ఆఫర్ అనేది మీరు కూడా పబ్లిక్లో తీసుకొని వెళ్ళలేదు ఎందుకో మరి. సో అంటే నేను ఎవరో చెప్తే విన్న తర్వాత ఇక్కడ దాకా వచ్చాను, నిజమా కాదా అసలు చూద్దాం, మనమే స్టే చేద్దాం, 8,000కి ఎలా అసలు ఇది సాధ్యం అని చెప్పి కూడా మీ దగ్గరికి రావడం కూడా జరిగింది. చూసిన తర్వాత నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. సో చాలామంది కూడా ఏంటంటే ఇప్పుడు విజిట్ చేస్తూ ఉంటారు గోవా. సో ఇప్పుడు విజిట్ చేసే వాళ్ళకి మీరు ఏం చెప్తారు గోవా ఈ ఆఫర్ గురించి ప్రేక్షకుల కోసం ఒకసారి మీరు? అంటే ప్లీజ్ కమ్ విజిట్ గోవా. గోవా ఎప్పటికీ బోర్ కొట్టని ఒక ప్లేస్ అండి. అంటే ఇక్కడ చూడాల్సిన బీచెస్ కానీ ఇవి కానీ, అంటే మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ట్రావెల్ చేసి ఉంటారు, బట్ మన వ్యూవర్స్ కోసం నేను స్పెషల్గా చెప్పేది ఏంటంటే ప్లీజ్ డెఫినెట్లీ మీరు ఎప్పుడైనా గోవాకి వచ్చినప్పుడు నేను డైరెక్ట్గా నా పర్సనల్ నెంబర్ కూడా నేను షేర్ చేస్తాను. యూ జస్ట్ గెట్ ఇన్ టచ్ విత్ మీ, ఐ విల్ షో యూ డిఫరెంట్ షేప్ ఆఫ్ గోవా. దిస్ ఐ కెన్ అష్యూర్ యూ. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హాస్పిటాలిటీ కానివ్వండి, లేదా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎనీథింగ్ ఎల్స్, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్, ఎనీథింగ్ వాట్ ఎవర్ మీకు ఏదైతే మిస్ అయ్యారో గోవాలో దాన్ని మీకు ఇచ్చే బాధ్యత నాది. థ్యాంక్ యూ అండి. చూసారు కదా, మనం 7,999కే గోవాలో ఇప్పటివరకు ఎవరు ఇవ్వనటువంటి ఒక మంచి కొత్త ప్యాకేజ్ని మనం ఇంట్రడ్యూస్ చేసాము. అట్ ద సేమ్ టైం ఆ ప్రాపర్టీ గురించి కూడా మీకు కొంచెం చెప్పాలి. ఆ ప్రాపర్టీ ఏంటంటే మనది 42 rooms 4-star అల్ట్రా ప్రీమియం లగ్జరీ బ్రాండ్ అండ్ కొత్త ప్రాపర్టీ, అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లైక్ బ్రాండెడ్ న్యూ ప్రాపర్టీ. అండ్ మనం బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ కూడా ఈ ప్యాకేజ్లో ఇంక్లూడ్ చేసాము. అండ్ దాంతోపాటుగా మీరు మన దగ్గర స్టే చేసిన వాళ్ళకి స్విమ్మింగ్ పూల్ కూడా మనకి అవైలబుల్ ఉంది. 4.5 feet స్విమ్మింగ్ పూల్ అవైలబుల్ ఉంది. అట్ ద సేమ్ టైం రెస్టారెంట్, అట్ ద సేమ్ టైం పూల్ సైడ్ మనకు బార్ కూడా అవైలబుల్ ఉంది. ఈవినింగ్ టైం నైస్గా చిల్అవుట్ అవ్వాలంటే మనకు పూల్ సైడ్ ఏదైతే ఉందో ఆ ఏరియా అసలు బెటర్ ఏరియా అని చెప్పొచ్చు మనం. అట్ ద సేమ్ టైం మన దగ్గర ఉన్న 5 different కేటగిరీ ఆఫ్ ద రూమ్స్లో వన్ ఆఫ్ ద కేటగిరీలో ఈవెన్ యూ హ్యావ్ గెట్ ఎ స్విమ్మింగ్ పూల్ ఇన్సైడ్ ద ప్రాపర్టీ, ఇన్సైడ్ యువర్ రూమ్. ఒక ప్రైవేట్ పూల్ అనేది ఒక ప్రైవసీ కావాలనుకునే కపుల్స్కి కానీ ఎవరికైనా కావాలంటే వాళ్ళ కోసం అని చెప్పేసి మన దగ్గర ఎగ్జిక్యూటివ్ బాత్టబ్ రూమ్స్ ఉన్నాయి. అట్లనే మన దగ్గర స్విమ్మింగ్ పూల్ రూమ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఎప్పుడైనా మీరు గోవాకి రావాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఒకసారి యూ కెన్ లెట్ మీ నో. మై నేమ్ ఇస్ సాయి కుమార్, ఐఎమ్ ది జనరల్ మేనేజర్ హియర్ అట్ ది సాస్వరా లగ్జరీ రిసార్ట్స్. గోవాకి ట్రావెల్ చేసే వాళ్ళ కోసం అని చెప్పేసి మనం వినూత్నంగా ఇప్పటివరకు గోవాలో ఎవరు తీసుకురాని ఒక కొత్త ప్యాకేజ్ని మనం ఇంట్రడ్యూస్ చేసాం. అది 7,999. ఇక్కడ ఉన్న ఏదైతే గ్యాప్స్ ఉన్నాయో ట్రావెలింగ్ కానీ ఫుడ్ కానీ వీటన్నింటినీ కూడా ఓవర్కమ్ చేసేటట్టుగా ఈ ప్యాకేజ్ ఉంది. ఈ ప్యాకేజ్ అందరికీ నచ్చుతుంది. ఈవెన్ యంగ్స్టర్స్ కానివ్వండి లేదా కపుల్స్ కానివ్వండి, వచ్చే వాళ్ళందరికీ హ్యాసిల్ ఫ్రీ గోవా ఎక్స్పీరియన్స్ చేయించాలనే ఉద్దేశంతోనే ఈ లగ్జరీ ప్యాకేజ్ని మనం డిజైన్ చేసాం. ఈ ప్యాకేజే కాదు, ఎనీ ప్యాకేజ్ కోసం మీరు గోవాకి వచ్చినప్పుడు ఎటువంటి సర్వీసెస్ కానీ అవైలబుల్ కావాలి అనుకుంటే గోవాలో మీరు మా కాంటాక్ట్ నెంబర్ తీసుకొని కాంటాక్ట్ చేయొచ్చు. కాంటాక్ట్ నెంబర్ మన వ్యూస్ కోసం కింద మెన్షన్ చేస్తున్నాం. అట్ ద సేమ్ టైం ఇట్స్ 955-396-1234. మళ్ళీ చెప్తున్నాను, 955-396-1234. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేసి ఎనీ సర్వీసెస్ వాట్ ఎవర్ యూ నీడ్ ఇన్ గోవా వీఆర్ దేర్ టు అసిస్ట్ యూ.